సో ఇదండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి అయిపోయింది. ఈరోజు మా ఆయన చేశాడు. సో ఇదండి పూజ అయితే ఈసారి మా ఆయన చేశాడు. ఏం ఇదిగోండి ఇది సింపుల్గా చేద్దాం అనుకున్నాం కానీ అంతే అయిపోయింది. రాసోని రావే రా అంటే అందులోకి చూస్తా అందులోకి వెళ్ళి నీ చూపిస్తుంది ఇక ఇందా మా అమ్మాయి బాంబులు కాల్చమంటే వద్దనే కాకర పుల్లలు కాలుస్తుంది. మా అమ్మాయి ఈ కాలం అమ్మాయి కాదనమాట, జమానా కాలం అమ్మాయి. ఆమె డ్రెస్ చూసారా, వస్తుంది. ఒక కాకరపు ఒత్తు కాల్చడానికి ఇక్కడ కొంచెం చేసింది, అక్కడ కొంచెం సేపు చేసింది. ఇంత కష్టపడితే ఇచ్చింది మా అమ్మాయికి. ఎంతసేపు కష్టపడ్డదంటే అంతసేపు కష్టపడ్డా. నవ్వుతాను చూడు ఇంకా పిచ్చి దానిలాగా. అవి కాకర పొత్తులు అంత టైమే పడుతుంది. కాంక్షలు కక్షలు కాదు, కాంక్షలు. మా ట్రెడిషనల్ డెకరేషన్తో ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మా దివాళీ ట్రెడిషనల్గా చేస్తున్నాం. అక్కడ నిలబడి ఫోటో తీస్తా. నా చీర మీద వేస్తావే ఇట్ట మెడెందుకు వంకరా చక్కగా పెట్టు. సో ఇదండి మా అమ్మాయి పిచ్చిది. బాగుంది కదా, మా సింపుల్ డెకరేషన్, ఏం లేదు. సో ఇట్లా అనమాట, పొద్దున్న నుంచి కష్టపడితే ఇది మా డెకరేషన్. బాగుందా? అమ్మవారిది పెట్టుకొని మీద వెంకటేష్ ఉన్నాడు. వెంకటేష్ అంటే వెంకటేశ్వర స్వామి. ప్రతి రూమ్లో పెట్టాము మేము దీపం. మా అమ్మాయి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందంటే మిషన్ కాడగా పెట్టింది. ఏం పెట్టావు చూస్తా, నాకు జర 1 minute అన్నా కదా. సో ఇక్కడ ఒకటి, సో ఇదండి ఇక్కడ ఒకటి, వెనక ఇంకా చెత్త పుట్టక్కడ కూడా పెట్టాలి కంపల్సరీ. మా ఆయన మీకు విషెస్ చెప్తాడంట. ఏడి బాబు ఎక్కడున్నావు? ఇగోండి మా ఆయన మీకు విషెస్ చెప్తాడు. మా ఆయన బాగుండు కదా షర్ట్. హాయ్ అండి, అందరికీ దివాళీ శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ పండుగ శుభాకాంక్షలు. హాయ్ అండి, అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులు. వాళ్ళ నాన్నని కాపీ కొడుతుంది అనమాట తను, వాళ్ళ నాన్న ఎక్కిరిస్తుంది. సో ఇదండి మా దివాళీ సెలబ్రేషన్ అయితే ఇలా చాలా సింపుల్గా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. సింపుల్ అని కాదు కానీ మనసు ప్రశాంతంగా ఉంది ఇవాళ. సో ఇదండి, ఇదైతే మా మమ్మీది అవుట్ఫిట్. ఇది 10 years బ్యాక్ మా నాన్న. మా ఆయనకే గుర్తులేదు ఈ కలర్. అప్పుడు కొంచెం నాకు నచ్చక కట్టుకోలేదు, కానీ ఇప్పుడు ఇదే కలర్ బాగుంది. కలర్ ఒకటి ప్లస్ మా అమ్మకి అంత హెవీ సారీస్ నచ్చవు. మా ఆయన అప్పటికప్పుడు పోయి తీసుకొని వచ్చిండు. ఒక 10 సంవత్సరాల క్రితమే అది, అప్పుడు 3000 ఇది 3000 సార్ అప్పట్లో. ఈ బ్లౌజ్ కూడా మా ఆయన దగ్గర కుట్టించుకొని తీసుకొచ్చిండు ఆయన దగ్గర. కానీ ఇప్పుడు అంత లేదు. మా ఆయన ఫోన్లో తెచ్చుకోండి అని అంటాడు, కానీ ఒకప్పుడు మంచిగా చేసిండు. మా ఆయన మారిపోయింది. సో
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఫోటో తీసినావా చెప్పు. వీడియో వీడియోనా ఆన్ చేసినా చూడండి. దగ్గరికి వద్దు. చూడండి ఫోటో తీస్తున్నావు వీడియో వీడియోలో ఫోటోనా? ఏదో ఒకటి చెప్పే. ఒక్కటైనా ఏదో ఒక్కటి. ఆయన బాగా డైరెక్టర్ అయిపోయి డైరెక్టర్ అయిపోయింది మా ఆయన మొత్తం. సరే సో ఎస్ ఈ దివాళీ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మీరు ఎలా ఉందనేది కమెంట్ చేయండి. అంతే, సబ్స్క్రైబ్ ఏమైనా అవసరం లేదు, జస్ట్ కమెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా, ఇంకేమైనా మార్పులు మా ఆయన ఎట్లా కూర్చొని పక్కన వీడియో తీసుకుంటాడు, ఇంకేమైనా మార్పులు చేసేది ఉందా అనేసి. మార్పులు చేర్పులు ఏం లేదండి, మాకు ఇదే వచ్చు, మేము ఇలానే ఇస్తాము. మేము ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాం ఇలానే కాబట్టి చేసుకుంటే మార్పులు ఏముండవు. ప్రతి సంవత్సరం సేమ్ వీడియో, సేమ్ పూజ, సేమ్ మనుషులు. బట్ వేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ అటు ఇటు చేంజ్ అవుతుంది. ఫోన్ ఎందుకు భారతది పుట్టినా సో ఇదండి, ఇది దివాళీ రోజు అనమాట. మేము పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయిని ఎంత బలవంతం చేస్తే తను అలా కాకరపు వత్తులు కాలుస్తుంది. తనకు ఇష్టం లేదు అసలు కాలవడం. పూజ అయిపోయింది, అంత అయిపోయింది. పోయిన సంవత్సరం బాగా చేసుకున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఇల్లు షిఫ్ట్ అవడం వల్ల కొంచెం బ్రెయిన్లో అదే డిస్టర్బెన్స్ ఉండి మేము ఏం చిచ్చుబుడ్లు కానీ ఏవి కొనలేదు. పోయిన సంవత్సరం ఉంటే అవే కాలుమంటే ఆమె నేను కాలువని అంటే పండుగ రోజు పడేయకూడదు కదా, అందుకనే ఒక్కటన్నా కాలువ అంటే కూర్చొని అలా ఓన్లీ కాకరపోతే తిప్పుతూ ఉంది. మేము ఈ మంత్ షిఫ్ట్ అయిపోవాలి కాబట్టి ఏం ఎక్కువ చేసుకోలేదు. మా డెకరేషన్ చూసారా ఎంత హైలైట్ అవుతుంది కదా మా డెకరేషన్. ఫుల్ వీడియో చూడండి ఎంత బాగుంటుందో. మేము దానికి ఖర్చు పెట్టింది మాత్రం 100 రూపాయలు అంతే. చూసారా ఫేస్ ఎలా పెట్టుకుందాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ బిలేటెడ్.